రైట్ సార్, రైట్. బాజీ గారు ఉన్నారు, మాట్లాడదాం. బాజీ గారు నమస్తే. నమస్కారం అండి. బాజీ గారు, పూర్తిగా విచారణ దశలో 125 పిటిషన్లు, తర్వాత 80% వ్యాజ్యాలు పెండింగ్, సుప్రీంలో 15 స్పెషల్ లీవ్ పిటిషన్లు, వాటిలో 12 వ్యాజ్యాలు ఇప్పటికీ విచారణ దశలోనే, ట్రయల్ కోర్టులో 86 డిశ్చార్జ్ పిటిషన్లు, ఒకదానిపైన తుది తీర్పు రాలేదు. సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదిక, తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేశారు. ఇది కూడా సో ఇదొక వైపు. ఇంకో వైపు దాదాపుగా 12 సంవత్సరాలుగా బయటనే తిరుగుతున్నారు ఆయన బెయిల్ పైన. సో ఇప్పుడు జమిలీ అంటున్నారు, జమిలీ వస్తుంది, మళ్ళీ మనమే అధికారం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు మాత్రం ఎప్పుడు ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదు. ఏమని, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చారు, సో రెగ్యులర్ గా ఎట్లా జరిగేది ఉంటే అది జరుగుతుందని చెప్పేసి ఏదైనా తప్పులు ఉంటే చెప్పడం, ఇవే జరుగుతున్నాయి. కానీ ఆయన ఎంతసేపు నేను అధికారంలోకి రాబోతున్నాను, మళ్ళీ మనదే ప్రభుత్వం నెల నుంచే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నెల నుంచే ఇవే ప్రచారాలు. అవునా సార్, ఏం చెప్తారు సార్, మాట్లాడండి. ఇప్పుడు ఏబిఎన్ వీక్షకులకి అట్లాగే మన ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం సార్. నమస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఈ భారతదేశం కదా ప్రపంచ చరిత్రలోనే మరి ఇన్ని కేసులు, ఇన్ని ఆర్థిక నేరాలు చేసి మరి ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించి మళ్ళీ స్టిల్ ఇవాటికి కూడా ఆయన దర్జాగా బయట తిరగటం బెయిల్ మీద అనేది ఎక్కడ కనీవిని ఎరగం. దీనికి మన సిబిఐని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సిబిఐ ఒక పంజరంలో రామచిలకలాగా పనిచేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇలా సాగుతా ఉన్నాయి. ఇవాటి వరకు కూడా ట్రయల్ కోర్టుకు కూడా ఆయన కేసు విచారణకు వెళ్ళలేదంటే మరి సామాన్యుడికి అయితే ఇలా జరుగుతుందా? మామూలు వ్యక్తులు ఏదో చిన్న కేసులో ఎదుర్కొన్న వెంటనే తీసుకెళ్లి లోపల వేయటం, విచారణ జరగటం, దాని మీద వితిన్ నో టైము మరి ట్రయల్స్, వాదోపవాదాలు, విచారణ అంతా పూర్తవుతుంది. అట్లాంటిది ఇంత ఘోరమైన నేరాలు చేసి మరి ఆయన ఒక కార్పొరేట్ లెవెల్లో ఫ్రాడ్ చేశాడు. తండ్రి ముఖ్యమంత్రిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి డొల్ల సంస్థల్లోకి అనేక రకాలుగా నిధుల్ని అది క్లియర్ కట్ గా ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. మరి అటువంటి మనిషి జైల్లో ఉండి వచ్చిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఇట్లా జైల్లో ఉండి ఇంత ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎక్కడైనా కానీ. మరి మన ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం ఏంటంటే మన ప్రజలు అతన్ని ప్రతిపక్ష హోదా ఇచ్చారు మొదటిసారి, అట్లాగే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఆయన ఏంటంటే ఇప్పుడు స్టిల్ ఇవాళన్నా కానీ మరి మొన్నటి వరకు ప్రజల్లో ఒక ప్రచారం జరిగింది. మరి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే కాపాడుకుంటా వస్తుంది దత్తపుత్రులాగా జగన్మోహన్ రెడ్డి గారిని, లేకపోతే ఎప్పుడు ఆయన జైల్లో ఉండేవాడు, కేసులన్నీ కూడా మరి విచారణకు వచ్చేవి అని అనుకునేవారు. ఇవాళ ఎన్డీఏలో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అట్లాగే జనసేన పార్టీ ఉంది. ఇప్పటికైనా కానీ ఏంటంటే ఆ ముసుగు తీసేసి ఆ జూలు విధిల్చి పంజరంలో చిలకలా కాకుండా సిబిఐని ఒక సింహంలాగా జూలు విధిల్చి మరి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి ఇలా కొనసాగుతా ఉంటే కొన్నాళ్ళు పోతే మర్చిపోతారు ఆయన చేసిన ఇప్పటికే గుర్తులేవు చాలా మందికి, ఏం చేశాడు, ఏ రకంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు అనే అంశాలు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ కేసులను సత్వరంగా అన్నింటినీ ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్స్ వేశాడో వాటన్నిటిని ఒక కోవకు తీసుకొచ్చి వాటి మీద విచారణ జరిపి సత్వరమే మెయిన్ కేసులోకి తీసుకొచ్చి మరి తగిన చర్యలు తీసుకోవాలి. ఆయన చేసిన దుర్మార్గాలకి, నేరాలకి, అవినీతికి తగిన శిక్ష పడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. లేకపోతే ఏంటంటే ప్రజలు ఇలాగ మభ్యపెట్టుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు అందరికీ తెలుసండి, ఆయన పార్టీ శ్రేణులందరికీ తెలుసు. మొన్నే ఎలక్షన్ లో చాలా ఘోరంగా ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు. మళ్ళీ ఏంటంటే ఇది కొద్ది రోజుల్లో ఆయన లోపలికి వెళ్ళిపోతాడు, ఈ పార్టీ ఉండదు అనే ఒక అభిప్రాయంతో ఆయన పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కొక్కరుగా జారుకుంటా ఉన్నారు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఏ పార్టీలోకి వెళ్ళాలా ఏంటి అనే ఉద్దేశంతో పగ్గాలు చేపట్టేది ఎవరు ముమ్మరం చేశారు. పగ్గాలు చేపట్టేదంటే ఇంకా పార్టీయే మరి ఏ విధంగా విలీనం చేస్తాడో లేదా పార్టీ ఉంటుందో ఉండదో డౌటే. ఎందుకంటే గతంలో వచ్చాయి కదా సార్, మీతోనే కలుస్తారేమో అనే వార్తలు గతంలో వచ్చాయి కదా. వచ్చినాయండి. ఆ చర్చలన్నీ కూడా వీగిపోయినాయి, రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం లేదండి, రిజెక్ట్ చేశారు. కాబట్టి మాతో కలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక అవినీతి పరుండి ఇంత పెద్ద
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇంత ఫ్రాడ్ చేసిన వ్యక్తిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కాదు. దీని మీద ఢిల్లీ లెవెల్లో జరిగిన చర్చలు జరిగాయి, అది రిజెక్ట్ అయిపోయింది. జరిగాయా? ఆ పుస్తకం లేదు, లేదండి. ఢిల్లీ లెవెల్లో చర్చలు జరిగాయా? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కలిసిపోతారు వెళ్ళి అంతర్గతంగా వెళ్ళినాయి. దాన్ని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే రిజెక్ట్ చేశారు, యాక్సెప్ట్ చేయలేదు. సో ఏంటంటే కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో చెల్లి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది కాబట్టి అందుకు రిజెక్ట్ చేశారా ఏంటి? అలా ఏం ఉండదు, అలా ఏం కాదండి. కాంగ్రెస్ లైన్ లోనే అతన్ని యాక్చువల్ గా అతను కాంగ్రెస్ కి ద్రోహి అండి. కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచాడు. ఆయన కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో ఎదిగి తండ్రి ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆ ముఖ్యమంత్రి నీడలో ఈయన కొడుకు అనేక వ్యాపార సంస్థల సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ కుటుంబం అంతా కూడా మీరు అంటున్న దాన్ని బట్టి రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయన అవినీతి చేశారని మీరే చెప్తున్నారు కదా. అంటే వారు కాంగ్రెస్ పార్టీ సహకరించినట్టు కదా ఆయన చేయడానికి. ఇది అప్పటి కేసులే కదా. అదే అంటున్నాను, ఆయన అలా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సహకరించినట్టు కదా. సహకరించడం కాదండి, ఈయన దాన్నే వాడుకున్నాడు. తండ్రి అధికారాన్ని వాడుకొని. అదే సార్, తండ్రి కాంగ్రెస్ పార్టీయే కదా. తండ్రి కాంగ్రెస్ పార్టీయే కదా సార్. తండ్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడండి. ముఖ్యమంత్రి యొక్క పేరును వాడుకొని ఈయన ఏం చేశాడు అనే కంపెనీలు పెట్టుకొని వాళ్ళ వాటికి స్థలాలు ఇప్పించడం, అట్లాగే ఆ కంపెనీల కోసం అనధికారికంగా అనేకమైన ఎకరాలను ఇప్పించడం, దాని ద్వారా కిక్కుడొక్కడు పాల్పడ్డాడనే కదా మెయిన్ కేసు, ఈడీ కేసు. ఇవాళ నడుస్తున్న కేసులు అవే కదండి. సో ఏంటంటే అది ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండగా ఇతను చేసినా గానీ అతను ఈ అవినీతికి పాల్పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఆయన అందుకనే కదా ఆయన జైలు వెళ్ళాడు. అందుకనే కదా కాంగ్రెస్ పార్టీ అతన్ని పక్కన పెట్టేసింది. అందుకనే కదా కాంగ్రెస్ పార్టీ కదా ఆధ్వర్యంలోనే కదా కేసు విచారణ పెట్టి అతను శంకర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శంకర్రావు గారే కదా కంప్లైంట్లు పెట్టింది. మా పార్టీలో ఉన్న వ్యక్తి ఇలా అవినీతి పాల్పడుతున్నాడు అనే ఉద్దేశంతో అతని మీద కంప్లైంట్ పెట్టడం, అతని మీద విచారణ చేయించడం, అతను జైల్లో పెట్టడం కూడా జరిగింది కదా. అవును, కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించలేదు కదండి. కాకపోతే నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడు. ఎలా చేశాడు? ఆయన సోనియా గాంధీ వారిని ధిక్కరించడం, ఆ ఓదార్పు యాత్ర తండ్రి గారు చనిపోయిన దాన్ని అడ్డుపెట్టుకొని ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా తిరగటం ఓదార్పు యాత్ర పేరుతోటి, తర్వాత మరి సొంత పార్టీ పెట్టుకోవటం, కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా తన పార్టీలోకి తీసుకున్నాడు. శ్రేణులే సార్, లీడర్లందరూ అక్కడే ఉన్నారు కదా, క్యాడరే కాదు. మా లీడర్లందరూ వాళ్ళే కదండి, ఆయన లీడర్లందరూ మా వాళ్లే కదా. అదే అంటున్నాను, ఆయన లీడర్లందరూ కూడా మా వాళ్లే. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ లైన్ ధిక్కరించాడు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన అనుమతించే అవకాశం లేదని క్లియర్ కట్ గా మా అధిష్టానం తేల్చేసింది. సో అది కాదండి, ఇవాళ ఈ పార్టీ దైన్యమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయి, మనం మళ్ళీ తొందరలోనే అయిపోతాము, మా రాష్ట్రపతి పరిపాలన వస్తుందని కాసేపు, జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ మనం గెలుస్తున్నామని కొంచెంసేపు ఈ పార్టీ కేడర్ని వాళ్ళని బుజ్జగించడం, వాళ్ళు బయటకు వెళ్ళిపోకుండా కాపాడుకునే ప్రయత్నమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసండి జమిలీ ఎన్నికలు అప్పట్లో రావని. సో ఇదంతా ఒక గిమ్మిక్ గా ఆయన ఆడుతుంది క్రీడ. కాబట్టి ఎన్ని చేసినా గానీ ఆయన యొక్క దుర్మార్గమైన విధ్వంసకరమైన పరిపాలనని ఆ పీడని పీడకల్లాగా ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నారు. కారణం ఏంటంటే మళ్ళీ ఆయన ఆశపడుతున్నాడు కానీ అధికారం పోగొట్టుకున్నాను అనే అధికార దాహంతో ఆశపడుతున్నాడు కానండి. ప్రజలైతే అతన్ని దరిదాపుల్లో కూడా రానివ్వరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అట్లాగే ఏంటంటే ఆయన కళలు ఏది జమిలీ కళలన్నీ కళలు అయిపోతాయి, జమిలీ అనేది రాదు. ఆయన మళ్ళీ ఆ పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. సో ఏంటంటే త్వరలోనే ఆయన శ్రేణులందరూ కూడా నాయకులు, పెద్ద నాయకులు, చిన్న నాయకులు అందరూ కూడా అటు ఇటు కక్కలావికలంగా ఆ పార్టీ అని ఈ పార్టీ మళ్ళీ గర్వాపసియా మీ వైపేనా? అందరూ మళ్ళీ గర్వాపసియా మీరేనా? అంత మీరే తీసుకోవడమా ఏంటి? ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు జనసేన వైపు పరిగెత్తున్నారు చాలా మంది, టీడీపీలో అయితే ఖాళీ లేదు, సీట్లన్నీ ఫుల్. మళ్ళీ రానున్న పరిణామాలు అయితే బాగా మారొచ్చు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారొచ్చు. జనసేన ఎలా ఉంటుందో తెలియదు. మరి చాలా పుకార్లు ఏంటంటే జనసేన బీజేపీ కలిసి మరి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఫోకస్ చేసి ఏదో ఒక రకమైన
క్రీడ ఆడుతున్నారు అని చెప్పేసి ఒక పుకార్లు చాలా ఉంటాయి సార్, పుకార్లు చాలా ఉంటాయి. పుకార్లది ఏముంది చెప్పండి. ఇప్పుడు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నారనే పుకార్లు కూడా జరిగాయి. సహకరించారా? కాదు కదా. కాదు సార్, అలాంటి ఏనండి మాట ఏనండి సార్, అలాంటి పరిణామాలు గనక సంభవిస్తే మరి చాలా మంది అయితే జనసేనలో అకామిడేట్ అవ్వచ్చు. అటగా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి షర్మిల గారు సహకరిస్తున్నారు, షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే చేస్తున్నారు అని చెప్పేసి పుకార్లు వచ్చాయి కదా. పుకార్లు అవన్నీ. ఇప్పుడు ఇది కూడా పుకార్లే. దాన్ని ఎట్లా నమ్ముతాం మనం? కాదు సార్, ఈ పుకార్లు ఎట్లా అవుతుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ జనసేనలో వస్తున్నారు కదా. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అట్లాగే చాలా మంది నేను అనేది ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇది అని చెప్తున్నారు కదా, దాని గురించి చెప్తున్నాను. నేను పార్టీకి రావట్లేదు అని అనట్లేదు నేను. ఎందుకంటే ఆయనే చెప్పారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సార్, చెప్పడం వేరు, రాజకీయం వేరు. సరే చూద్దాం. రాజకీయం వేరు. రైట్. ఇవాళ బీజేపీ యొక్క ప్రయత్నం ఏంటంటే, బీజేపీ ప్రయత్నం ఈ రాష్ట్ర